సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో వాస్తవ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలో 32 కిలోల అల్ఫ్రాజోలం మాదక ద్రవ్యాన్ని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. మత్తుమందు తయారు చేస్తున్న రమేష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిశ్రమ ఎండీ సత్యనారాయణతో మాట్లాడి రియాక్టర్ ని లీజ్ కి తీసుకున్న రమేష్ రెడ్డి మత్తు దందాకి తెరలేపాడని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. రమేష్ రెడ్డి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామానికి చెందినవాడిగా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ 3 కోట్ల రూపాయలకి పైనే ఉంటుందని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు చెబుతున్నారు. వాస్తవ లైఫ్ సైన్స్ పరిశ్రమకి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తాళాలు వేశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే హైదరాబాద్ లోని నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే సంగారెడ్డిలోని ఒక దాడులు అయితే నిర్వహించారు. ఈ దాడుల్లోని గుమ్మిడిదాల పోలీస్ స్టేషన్ పరిధిలోని వాస్తవ లైఫ్ లైన్ సైన్స్ పరిశ్రమలోని 32 కిలోల ఆల్ఫాజోలం ఏదైతే మాదక ద్రవ్యాలను అయితే నార్కోటిక్ బ్యూరో అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం పోలీస్ అదుపులోని రమేష్ రెడ్డి అనే అతనైతే పోలీసుల అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇతను మత్తుమందులు తయారు చేస్తున్నట్లు కూడా పక్కా సమాచారం ఉన్న నేపథ్యంలోనే నార్కోటిక్ బ్యూరో అధికారులు ఏదైతే వాస్తవ లైఫ్ లైన్ సైన్స్ పరిశ్రమలో అయితే దాడులు నిర్వహించారు. 32 కిలోల ఆల్ఫాజోలం మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ పరిశ్రమకు అంటే వాస్తవ లైఫ్ సైన్స్ పరిశ్రమకు సంబంధించిన ఎండీ సత్యనారాయణతోని ఏదైతే రమేష్ రెడ్డి మాట్లాడి అతను రియాక్టర్ ను లీజుకు తీసుకున్నాడు. లీజుకు తీసుకొని ఈ మత్తు మందులు అయితే తయారు చేసినట్లు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ముఖ్యంగా రమేష్ రెడ్డిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. రమేష్ రెడ్డి ప్రస్తుతం వచ్చి కృష్ణా జిల్లా రెడ్డిగూడెం గ్రామం చెందిన వ్యక్తిగా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే రియాక్టర్ లీజుకు తీసుకొని అందులోని మత్తు పదార్థాలు తయారు చేయడంతో కూడా ఏదైతే అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అక్కడ దాడులు నిర్వహించగా 32 కిలోల ఆల్ఫాజోలం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఏదైతే న్యూ ఇయర్ వస్తున్న నేపథ్యంలో ఇటు నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే సిటీకి సంబంధించిన 3 కమిషనరేట్లలో కూడా కమిషనర్లు కూడా పోలీసులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎక్కడ ఎలాంటి మత్తు పదార్థాలు దొరికినా ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలంటూ కూడా ఏదైతే కమిషనర్ చెప్పిన నేపథ్యంలోనే ప్రస్తుతం పోలీస్ అధికారులు కూడా న్యూ ఇయర్ కి సమీపిస్తున్న నేపథ్యంలోనే ఖచ్చితంగా ప్రతి చోట కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అలాగే మరింత అంటే న్యూ ఇయర్ కి హైదరాబాద్ లోకి వస్తున్న డ్రగ్స్ కు సంబంధించి పూర్తిగా అరికట్టేందుకు పూర్తిగా వాళ్ళందరూ కూడా శ్రమిస్తున్న నేపథ్యంలోని నార్కోటిక్ బ్యూరో అధికారులు కూడా ఈ రోజు ఏదైతే చెరువులోని ఈ సమాచారం రావడంతో కూడా అక్కడ దాడులు అయితే నిర్వహించారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కుమార్.